ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకుందాం. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పోపు గింజలు. ఇప్పుడు ఇందులో 5 పచ్చిమిర్చీలు కట్ చేసుకొని వేసుకుందాం. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 1/2 స్పూన్ పసుపు. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక కట్ చేసుకున్న వంకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ హీట్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసుకుందాం. ఎంతమందికి వంకాయ టమాటా కర్రీ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకుందాం. నేనైతే 3 టమాటాలు కోసుకున్నాను, కట్ చేశాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాము. వంకాయ టమాటాలంతా కలుపుకుందాం. నాకైతే వంకాయ కర్రీలో అయితే పచ్చిమిర్చి వేసి ఉండడమే ఇష్టం. కారం వేసుకుంటే అంత టేస్ట్ రాదు, కానీ పచ్చిమిర్చి వేసుకొని యాడ్ చేసుకొని మంచిగా వంకాయ కర్రీ వండితే సూపర్ ఉంటుంది. ఇదంతా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, వంకాయ టమాటా కర్రీ ఎలా వండాలో. ఫైనల్గా వంకాయ టమాటా కర్రీ అయితే అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఏమండి, వంకాయ టమాటా కర్రీ ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.